పశ్చిమ గోదావరి జిల్లా పాలకులు ప్రజలకు సురక్షిత తాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి నిమ్మల రామారావు అన్నారు. పట్టణ ప్రజల తాగునీటి కష్టాలు తీర్చేందుకు మున్సిపల్ వాటర్ వర్క్స్ దగ్గర ఏర్పాటు చేసిన డీజిల్ జనరేటర్ పనులను ప్రారంభించారు. అలాగే 89 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన వాటర్ పంప్ హౌస్ పనులను ప్రారంభించారు. పట్టణ ప్రజలకు సురక్షిత తాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ ప్రాధాన్యత అని తెలిపారు. ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే సురక్షితమైనటువంటి త్రాగునీరు అవసరం. ఆ ఉద్దేశంతో గత 14, 19, 5 సంవత్సరాల్లో 15 కోట్ల రూపాయలు వెచ్చించి ఆ రోజు మరి 18వ వార్డులోను 25వ వార్డులోను 2 ఓహెచ్ఆర్లు, అదేవిధంగా సంపులు, ఏదైతే ఫిల్టర్ బెడ్లు ఇవన్నీ కూడా నిర్మాణం చేశాం. దురదృష్టవశాత్తు 19-24లో మళ్ళీ ₹1 ఈ డ్రింకింగ్ వాటర్ మీద ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత పాలకొల్లు పట్టణ సురక్షిత త్రాగునీరు మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి అందులో ప్రత్యేకించి ఇప్పుడే మనం కొత్త జనరేటర్ ఇప్పుడే మనం ఆన్ చేసుకున్నాం. 320 kV జనరేటర్ 40 లక్షల రూపాయలు దానికి వెచ్చించాం. ఇది ఎంత అవసరమని అంటే ఏదైతే వేసవికాలం మీ అందరికీ తెలుసు, వేసవికాలం అంటే మన పాలకొల్లు పట్టణానికి కూడా త్రాగునీటి కష్టాలు మొదలవుతాయి. అదే సమయంలో కొంత ఏదైతే మరి పవర్ కట్స్ కూడా ఉంటాయి. అటువంటి పవర్ కట్ ఉన్నప్పుడు మరి కొద్దిపాటి నీటినైనా సరే ఏదైతే ఆ సంపుల్లో నుంచి ఓహెచ్ఆర్లకి లిఫ్ట్